నేను మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మండే అండ్ ట్యూస్డే 2 days వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ 10 దాకా అయితే షూట్ చేశాను. ఏంటి ఇంతలా టీ కాచావు అనుకుంటున్నారా? ఈ టీ అయితే 1 week బ్యాకే కాచి పంపాను. ఎక్కడికి పంపాను, ఇంకా ఇప్పుడెందుకు షేర్ చేసుకుంటున్నాను అనేది కూడా చెప్తాను. ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఒక్కొక్కతే అడిగారండి, నువ్వు తాండాలోనే ఉంటావు కదా, అక్కడి పద్ధతులు ఏంటో ప్రతిరోజు మాతో కూడా షేర్ చేసుకొని అడిగారు. నేనేంటనంటే ప్రతిరోజు అందరూ మనలాగే ఉంటారండి. వీళ్ళ పద్ధతులు అయితే కొన్ని వేరుగా ఉంటాయి. అవి సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్దామనుకున్నాను. ఈ సిచ్యువేషన్ ఏంటనంటే మాకి హెల్ప్ చేయడానికి వచ్చే ఒక అబ్బాయి వాళ్ళ మదర్ అయితే ఎక్స్పైర్ అయిపోయారండి. వాళ్ళ దగ్గరకైతే ఆ టీ అలా పంపానమాట. చూపించడం కోసం అయితే అస్సలు కాదండి. ఎందుకనంటే ఆ సిచ్యువేషన్లో వీళ్ళ షేరింగ్ ఎలా ఉంటుంది అనేది మీతో చెప్దామనేసి ఆ క్లిప్ అయితే షేర్ చేశాను. వీళ్ళు ఎక్స్పైర్ అయినప్పుడు ఎలా ఉంటారు అంటే వాళ్ళు చాలా బాధలలో ఉంటారు కదండి. ఎవరింట్లో అయితే ఎక్స్పైర్ అయ్యి బాధల్లో ఉంటారో వాళ్ళు కాకుండా ఒకప్పుడు పాత పద్ధతులలో వీళ్ళు చాలా చాలా లోగా ఉండేవాళ్ళంట అండి. అస్సలు డబ్బే ఉండేది కాదంట. అలాంటప్పుడు ఒకరింట్లో అలా ఘటన జరిగినప్పుడు అలాగే నిలబెట్టేసేయకుండా ఇంటికి వచ్చిన అంటే వాళ్ళ బంధువులు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది షేర్ చేసుకొని ప్రతి ఒక్కరు మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్తే ఎలా అయితే పెట్టుబడి పెడతారో అలా పెట్టుబడి పెట్టి అందరూ మంచిగా పూజలు చేసి మరి ఆ కార్యం అయితే పూర్తి చేసేవారంట. అలాగే ఇప్పటి కూడా ఉందండి. ఇప్పుడు కూడా అదే పద్ధతే నడుస్తుంది. ఇప్పుడు అందరి దగ్గర బాగానే డబ్బు ఉంది, అయినా సరే ఆ పద్ధతిని అలాగే కంటిన్యూ చేయాలి. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఆ పద్ధతిని ఇప్పుడు అలాగే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా ఘటన జరిగినా సరే ఎంతమంది అయితే మట్టికొచ్చి ఉంటారో వాళ్ళంతా పెట్టుబడులు పెట్టి ఆ డబ్బుతోనే ఆ కార్యం అయితే పూర్తి చేస్తారు. ఇంకా ఇప్పుడు వీళ్ళు పెట్టించుకున్న వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళు కూడా వెళ్ళి అలాగే చేస్తారు. ఇంకా ఈ పద్ధతి అయితే చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఒకరు కష్టంలో ఉన్నప్పుడు డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నా సరే ఆ సిచ్యువేషన్లో పెట్టలేని సిచ్యువేషనే ఉంటుందన్నమాట మ్యాక్సిమమ్స్. ఎందుకనంటే వాళ్ళు బాధలలో ఉంటారు, ప్రతిదీ వాళ్ళే చూసుకోవాలంటే అవ్వదు కదండి. మా సైడ్ అయితే అలా ఉండదన్నమాట. ఎవరైతే ఏదైతే జరిగి ఉంటుందో వాళ్ళు మాత్రమే చూసుకోవాలి అన్నట్టుంటారు. కానీ వీళ్ళ పద్ధతి అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీరేమంటారు అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా ఇదైతే మండే రోజు అండి. మండే రోజు మధ్యాహ్నం అయితే నేను దోశకు నానబెట్టేశాను కదా, అక్కడ నైట్ మా హస్బెండ్ టీవీ చూస్తూ ఉంటాడనమాట. నైట్ 9కి అయితే ఎక్కడున్నా సరే కంపల్సరీ వార్తలు అయితే చూస్తాడండి, న్యూస్. అలా చూసేటప్పుడు మా హస్బెండ్కి అయితే అలా మిక్సీ పట్టివ్వు అనేసి ఇచ్చాను, తనైతే పట్టేస్తున్నాడు. అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. కేక్ బేస్ అంటే ఎందుకోసం చేస్తున్నాను అంటే మొన్న కమెంట్లో అడిగారనమాట, ఎగ్లెస్ కేక్ ఒకసారి చూపించండి అని అడిగారు. అందుకోసం అయితే మీకోసం మాత్రమే ఎగ్లెస్ కేక్ ఎలా చేయొచ్చు అనేది చూపిస్తున్నాను. ఇంకా ఈ రోజు అయితే అస్సలు విస్కర్ వాడనండి. విస్కర్ వాడకుండానే ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రోజు కూడా ఒక గ్లాస్ కొలతలతోనే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే 1/4 కప్ పెరుగు యాడ్ చేసుకొని బాగా స్మూత్గా అయ్యేదాకా మంచిగా కలుపుకోండి. తర్వాత అదే దాంట్లోకి 1/4 కప్ షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసి అది కూడా లమ్స్ ఏమి లేకుండా ఒక 5 minutes పాటు బాగా కలిపేసేయండి. ఎలాంటి విస్కర్ ఏమి అవసరం లేదు ఈ కేక్ అయితే మాత్రం. తర్వాత అదే దాంట్లోకి 1/2 కప్పు దాకా ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకొని 1/2 tablespoon వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. తర్వాత ఒక జెల్లీ లాంటిది పెట్టేసుకొని అందులోకి 1 కప్పు ఫుల్గా మైదా వేసేసుకొని 2 tablespoons అంతా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత పించ్ ఆఫ్ వంట సోడా కూడా వేసుకొని మొత్తం అంతా జల్లించేసుకోవాలి. జల్లించేసుకున్న దాన్ని బాగా కలిపేసుకుంటే ఇంత టైట్గా వచ్చింది కదండి. తర్వాత పాలు మీ కన్సిస్టెన్సీకి చూసుకుంటూ పాలైతే యాడ్ చేసుకోండి. పాలైతే మాత్రం నేను ఎప్పుడు కొలతలతో తీసుకోనండి. నార్మల్గా నేను ఇలా కలుపుకునేటప్పుడే నాకు అర్థమవుతుంది ఎన్నైతే పడతాయో అన్ని తీసుకుంటానన్నమాట పాలైతే. ఇంకా అందులోకి పాలైతే తీసుకుంటూ మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేక్ అయితే. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, 5 minutes కంతా అయిపోతుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇలాంటి కేక్ కూడా కంపల్సరీ ట్రై చేయండి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని బౌల్కి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పైన మైదా జల్లించుకొని మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఎందుకంటే అడుగు బాగా అంటకుండా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అదే బౌల్లోకి మనం కలుపుకున్న
మొత్తం కేక్ బేస్ మొత్తం వేసేసుకొని మొత్తం టూత్ పిక్తో ఇలా అనేసేయండి. ఎందుకంటే పెద్ద పెద్ద బబుల్స్ ఉంటాయి లోపల. అవన్నీ అన్న తర్వాత ఒక 35 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో గ్యాస్ పై పెట్టేసేయండి, మూత పెట్టేసి. ఇంకా ఈ టైంలో నేను ఏం చేయాలి అంటే టైం అయితే ఇక్కడికి 9:30 అయిపోయిందండి. ఆ టైం లోపు నేను మొత్తం అన్ని అది కేక్ బేస్ మొత్తం రెడీ అయిపోయే లోపు సామాన్లు మొత్తం తోమేశాను. అలాగే మొత్తం ఎక్కడ ఉన్నవంతా అక్కడ సర్దేసే లోపు ఇంకా మన కేక్ బేస్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం నార్మల్గా ఎగ్స్ వేస్తే ఎలాగైతే పొంగుతుందో అలాగే పొంగింది. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మీరు అసలు ఎలాంటి డౌట్స్ ఏమి అవసరం లేదనమాట, చాలా బాగుంటుంది. ఇంకా మనం దీన్ని అయితే నైఫ్తో రౌండ్స్ అనాల్సిన అవసరం కూడా లేదు, ఇలా రివర్స్ అనేస్తే పడిపోతుంది. ఇంకా నైట్ 9:30 అయిపోయిందండి. 9:40 దాకా అయింది ఇక్కడికైతే టైము. మా పిల్లలు అయితే తినేసి పడుకున్నారు కూడా, పడుకోబెట్టేశాను. ఈరోజు నాకు చాలా పని ఉండే అండి, అందుకు మిషన్ కూడా చాలా లేటుగా దిగడంతో వాళ్ళకి స్పీడ్గా తినిపించేశాను, పడుకోబెట్టేశాను. తర్వాత ఆ కమెంట్ చూసినప్పుడంతా అయ్యో నేను కేక్ అంటే ఎగ్ ఫ్లేవర్ లేకుండా ఖచ్చితంగా ఎగ్స్ చేసి చూపించమన్నారు కదా అనేసి అదే గుర్తుకొస్తుంది. అందుకు ఈ టైంలో అయినా చేసేసాను. ఇంకా తర్వాత నాకు అలాగే తినడం అంతగా అంటే నార్మల్గా విప్పింగ్ క్రీమ్ పూసుకొని తినాలి కదా తినేదాన్ని, కానీ టైం ఇక్కడ చాలా లేట్ అయిపోయింది అనేసి అలా చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే అది వేసేసుకొని మంచిగా నేను మా హస్బెండ్ కూర్చొని ఎంతలా తిన్నామంటే దాన్ని మొత్తం ఆఫ్ చేసేసామన్నమాట. చాలా ఎక్కువగా తినేసాం నైట్ అయితే. ఇంక ఇదైతే మాత్రం ట్యూస్డే అండి. ఈరోజే మార్నింగ్ 5:10కి అయితే నిద్ర లేచాను. ఎంతలా అనుకున్నా సరే 4:50కి 4కి అయితే అస్సలు మెలకువ రావడం లేదు. ఎందుకనంటే మనం ముందు రోజు నైట్ ఎంత తొందరగా పడుకుంటే నెక్స్ట్ డే అంత తొందరగా మెలకువ వస్తుందండి. నేను ఎలాంటి అలారమ్స్ మీద డైలీ బేస్ మీద అయితే ఆధారపడకూడదు అనుకుంటాను. ముందు రోజు తొందరగా పడుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే ఈజీగా లేసిపోతాము. కానీ నాకు టైలరింగ్ పని కొద్దిగా ఎక్కువ ఉండడంతో అవ్వడం లేదు. కానీ న్యూ ఇయర్ నుంచి అయితే మళ్ళీ బ్యాక్ టు ఖచ్చితంగా 4కి 4:30కి అంతా నిద్ర లేచేటట్టే చూసుకుంటాను. సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి. జుట్టు అయితే ఎంతలా పోతుందంటే ఈ మధ్య కాలంలో అసలు సెల్ఫ్ కేరే లేదు, ఓన్లీ పని అన్నట్టు అయిపోతుంది అనమాట. ఇంకా అందుకు న్యూ ఇయర్ నుంచి గట్టిగా అనుకున్నాను ఖచ్చితంగా 4కే లేచి ఇక ఇంతకు ముందులా అలాగే పనులు చేసుకోవాలి అనేసి. ఇంకా ఇక్కడైతే మాత్రం ఇది ధనుర్మాసం కదండి. ధనుర్మాసం ముగ్గులు మీలో ఎంతమంది కంటిన్యూ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. డైలీ నాకు వచ్చినంతలో సింపుల్గా ముగ్గులు అయితే పెట్టేసుకుంటాను. ఈ రోజైతే ఇలా పెట్టాను అనమాట. ట్యూస్డే రోజు కదా, కొద్దిగా పెద్ద పెట్టాను. నార్మల్గా అయితే ఇంకా కొద్దిగా చిన్నగానే పెట్టాను. ప్రతిరోజు షేర్ చేసుకోవడం లేదు కదండి మార్నింగ్ బ్లాగ్స్ ఈ మధ్యకాలంలో. ఇంకా ప్రతిరోజు కూడా ధనుర్మాసం అయితే ముగ్గులు పెడుతున్నాను. ఈ రోజైతే ఇలా పెట్టాను. ఎలా ఉంది మొత్తం అంతా అయిపోయిన తర్వాత సైడ్ డిజైన్స్ కూడా ధనుర్మాసం ముగ్గులాగే పెట్టాను. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మాత్రం ఎందుకు నేను మార్నింగే పూజ చేయలేదు, హెడ్ బాత్ చేయలేదు అంటే ఈరోజు చాలా పని ఉందండి, క్లీనింగ్ పని. అందుకైతే మాత్రం ఈరోజు మార్నింగే వంట అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా షాప్ వర్క్ ఉంది నాకు ఈరోజు. అందుకైతే అలాగే ఇంకా అది క్లీన్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రెష్ అవుదాంలే అనేసి ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేశాను. ఈరోజు పిల్లలకైతే తెల్ల దోశలండి. నేను 1 ఇయర్ అయిపోయిందేమో దానికి మెజర్మెంట్స్ ఎలా నానబెట్టాలి అనేది నాకు ఒక 5 మినిట్స్ ఆలోచించాను అనమాట. అంతలా మర్చిపోయాను. 1 ఇయర్ అయిపోయింది నేను మిల్లెట్ దోశలే తినుకుంటూ తెల్ల దోశలు అస్సలు వాడకుండా. అంటే తెల్ల దోశలు అంటే తెల్ల బియ్యంతో చేసే దోశలు. మిల్లెట్స్ అంటే మన కొర్రలు, సామలు, అరికెలు, అండు కొర్రలు ఇవి ఉంటాయి కదండి, వాటితో చేసే దోశలు. నేను అలా వాటితోనే చేసే దోశలు 1 ఇయర్ అయిపోయింది ఇలా బియ్యంతో చేయక దోశలు. కాబట్టి నాకు ఎంత కష్టం అనిపించిందంటే ఇప్పుడు ఎందుకు చేశాను అంటే ఇయర్లో ఒక్కసారైనా చేయాలి. వీళ్ళు కూడా మంచిగా ఎగ్ దోశ, మసాలా దోశ, అలాగే పప్పుల పొడి దోశలు ఇవన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటారు కదండి. బయట తింటూ ఉంటారు కదా అప్పుడప్పుడు. అలాగే ఇంట్లో టేస్ట్ కూడా తెలియాలి కంపల్సరీ వీళ్ళకి కూడా, మా హస్బెండ్కి కూడా అనేసి ఇంక ఇయర్లీ ఒకసారైనా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ ఇయర్ కూడా ఇప్పుడు చేశాను అనమాట. ముందు రోజైతే నానబెట్టేశాను. మా హస్బెండ్ కూడా మిక్సీ పట్టేశాడు కదా. అక్కడ నాకు చాలా వర్క్ ఉండే అండి అప్పుడు. అందుకైతే తనకి ఇచ్చాను అనమాట పట్టమనేసి. ఇంకా మొత్తం అంతా మెత్తగా పట్టేశాడు. నైట్ అయితే మార్నింగ్ అంతా బాగా పొంగింది. ఒక సైడ్ అయితే మాత్రం చట్నీకి పెట్టేశాను, ఇంకో సైడ్ అయితే మాత్రం పప్పుకు పెట్టేశాను. ఇంకా చట్నీ మొత్తం మిక్సీ పట్టేసి తాలింపు పట్టేసిన తర్వాత రైస్ కూడా నానబెట్టేశాను. ఇంకా దోశ పిండి కూడా బాగా కలిపేసుకుంటున్నాను. తెల్లగా కనిపిస్తుంటే వచ్చి రాగి పిండి కలిపేద్దామా, అలాగే ఇంకా ఏమైనా మిల్లెట్ పిండి కలిపేద్దామా అనేసి అలా అనిపిస్తుంది అనమాట తెల్లగా ఉంటే. కానీ వద్దు ఇవైతే నార్మల్ దోశలే అనుకుంటూ చేశాను అనమాట. తర్వాత పప్పుల పిండి కోసం అయితే అంటే దోశపై స్ప్రెడ్
చేయడానికి అయితే పప్పుల పిండి వేస్తానండి. పప్పులు అండ్ ఉప్పు కారం కలిపి మిక్సీ పట్టేస్తాను మెత్తగా. తర్వాత దోశల్లా వేస్తాను అనమాట. ఫస్ట్ అయితే పిల్లల కోసం అయితే వేస్తున్నాను ఇక్కడ. ఇంకా పిల్లల కోసం అయితే ఇద్దరికి కలిసి ఒక్కొక్కరికి కలిసి 2 వేస్తానండి. వాళ్ళకి ఇష్టం వచ్చినంత తింటారనమాట. ఈరోజైతే వాళ్ళకి అసలు ఇష్టం ఉండదండి ఇలాంటివి. నిజం చెప్తున్నా, నాకు రోటి పాలు తిన్నప్పుడే పిల్లలు చాలా బాగా తింటారనిపిస్తుంది. ఇలాంటప్పుడు కంటే ఇలా దోశలు ఎంత టేస్ట్ ఉన్నా సరే వీళ్ళు 1/4 అంటే ఎక్కువ తినలేకపోయారనమాట. తర్వాత పిల్లలకైతే పెట్టేశాను. రైస్ కూడా వండేసి క్యారీ కూడా కట్టేస్తున్నాను. క్యారీ అయితే ఫస్టే కట్టేస్తానండి. ఎందుకనంటే అవి వాళ్ళకి చాలా టైం ఉంటుంది ఇప్పటికీ. అయినా కట్టేస్తాను. ఎందుకనంటే చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే బ్యాగ్స్లో పెడతాను. తర్వాత ఈరోజు స్నాక్ బాక్స్లోకి అయితే చూసారు కదా, నైట్ మేము ఎంత కేక్ తినేసి ఎంత కొంచెం పెట్టామో ఇంకా అలా తినేస్తూ ఉన్నామన్నమాట. ఇది కూడా పిల్లలకి స్నాక్ బాక్స్లోకి వస్తుంది అనేసి అలా పెట్టేసాము. నార్మల్గా మేము పిల్లలకే ఎక్కువగా పెట్టి మేము నార్మల్గా కొద్దిగా తింటామండి. అంత నచ్చదు, కానీ ఇది బాగా నచ్చేసి తినేసామన్నమాట. అలాగా చూసారు కదా ఎంత బాగా పొంగింది అనేసి. తర్వాత పిల్లలకి ఈరోజు స్నాక్ బాక్సులకు అయితే ఇద్దరికి ఒక్కొక్క పీస్ పెట్టాను. ఎగస్ట్రా మా ఉదయ్ కోసం ఇంకొక పీస్ పెట్టాను. ఎందుకంటే వాడు వాళ్ళ ఫ్రెండ్ కోసం ఇస్తాడంట. స్నాక్ బాక్స్ అయితే మాత్రం ఇద్దరికి కలిసి ఒకే బాక్స్లోనే పెడతానండి. ఎందుకంటే మా ఉదయ్కి ఎన్ని స్నాక్ బాక్సులు పెట్టినా అవి పోతాయి తప్ప రావన్నమాట. అన్ని పోగొట్టేస్తాడు. స్నాక్ టైంలో మాత్రం మా గీత దగ్గరే బాక్స్ ఉంటుంది. ఇద్దరు ఒకే చోట కూర్చొని తింటారంట. అందుకైతే ఇద్దరికి ఒకే బాక్స్లో పెట్టేస్తాను. క్యారీ అయితే సపరేట్గా పెడతాను అనమాట. ఇంకా ఇక్కడ మా గీతకైతే అలా క్యారీలు చల్లారడానికి పెట్టేసిన తర్వాత మొత్తం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. అంటే ఆయిల్ బాగా తలకైతే అంటేస్తున్నాను. మండే రోజు హెడ్ బాత్ చేయించాను. ఇంకా హెడ్ బాత్ చేయించిన రోజు ఆయిల్ ఏమి అప్లై చేయను, నెక్స్ట్ డే చేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే చేసినా సరే ఆ నెత్తులో ఏమీ ఉండదండి. కొన్ని డేస్ బ్యాక్ అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత పేర్లు పడ్డాయి అన్నాను కదా, మొత్తం ఏరేసాను. ఎలా అంటే ప్రతిరోజు ఇలా చూడడం వల్లే ఇప్పుడు కూడా అదే అలవాటు అయిపోయింది. రోజు ఏమైనా ఉందేమో అనేసి అలా నెత్తిని దువ్వుతాను, చూస్తాను అనమాట. ఇంకా ఈ జుట్టుదైతే ఒక పెద్ద తలనొప్పి అయిపోయిందండి. అవేమో సరిగ్గా అందవు, పప్పులు పెట్టినా తలనొస్తుందేమో అనిపిస్తుంది. ఇంకా హెయిర్ కట్ అయితే తొందరలో చేపించేస్తాను గీతకైతే. ఇంక ఇప్పటికైతే ఇలా వేసాను అనమాట. తర్వాత ఉదయ్కి కూడా బాగా హెయిర్కి అప్లై చేసేసిన తర్వాత పిల్లలకైతే నాకండి ఇప్పుడైతే నేను హెయిర్కి బాగా ఆయిల్ అయితే బాగా అప్లై చేసుకుంటున్నాను. నేను కూడా అంటే హెడ్ బాత్ చేసిన రోజు ఏమి అప్లై చేయను, నెక్స్ట్ డే చేస్తాను అనమాట. నెక్స్ట్ డే చేసినా సరే వెంటనే దువ్వేసేయనండి. నేను ఎవరైనా చేసే మిస్టేక్ అదే. ఇలా ఆయిల్ అప్లై చేసిన వెంటనే తలకి వెంటనే దువ్వెన పెట్టేసి దువ్వేస్తారు. బాగా స్కాల్ఫ్కి అంటేటట్టు ఆయిల్ మొత్తం అంటించుకేసుకున్న తర్వాత బాగా ముడి కట్టేసుకొని ఒక 2 hours పాటైనా అలా వదిలేసేయండి హెయిర్ని. ఎందుకంటే స్కాల్ఫ్కి బాగా ఆయిల్ అద్దాలి. వెంటనే మీరు దువ్వెన పెట్టి దువ్వొద్దనమాట. అదే నేను పాటించేది మెయిన్ టిప్ ఆయిల్ విషయంలో. ఇంకా నాకు ఒక 2 hours దాకా నాకు షాప్ పని ఉంది అన్నాను కదండి, ఆ లోపే నేను హెయిర్కి బాగా అప్లై చేసేసుకొని జుట్టు పైకి పెట్టేసుకొని ఇక్కడ షాప్ పని అండి నా కోసము ఒక 4 days నుంచి అలా ఎదురు చూస్తున్న పని అనమాట. ఇదైతే ఏంటనంటే మంత్లీ ఒకసారి ఖచ్చితంగా షాప్ పనిలో ఈ పని ఉంటుందండి. ఈ స్టీల్ టేబుల్ ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఒక 5 or 6 అయినా. ఏంటనంటే ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక టేబుల్ ఆ 2 tables ఖచ్చితంగా ఇలా అయిపోతాయండి. మా సైడ్ ఏంటనంటే పేపర్స్ వాడడం అనమాట టేబుల్స్ పైన. ఎక్కడైతే మనకి వడ్డిస్తారో అంటే భోజనాలు సర్వ్ చేస్తారు కదండి, అక్కడ ఆ టేబుల్స్ చాలా చాలా డర్టీ అయిపోతాయి. మేము 10 tables పంపించినా సరే 10 tables ఏమి ఇలా అవ్వండి. ఓన్లీ కర్రీస్ పెడతారు కదా, కర్రీస్ పెట్టి వడ్డించే దగ్గర మాత్రం ఇలా అవుతాయి. అవి ఖచ్చితంగా మంత్లీ ఒకసారి అన్ని కలిపి క్లీన్ చేసేస్తాను. ఈసారి అయితే చాలా డేస్ అయిపోయింది ఇలా క్లీన్ చేయక. అందుకు మా హస్బెండ్ అయితే ఇంకా నన్ను అడగకుండా కూడా బయట తెచ్చి పెట్టేశాడు. ఇంకా నిన్నే తెచ్చి పెట్టాడనమాట ఈరోజు క్లీన్ చేయాలి అనేసి నైట్. అందుకోసం అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది మీకు చూడడానికి ఇంత తేలికగా అనిపిస్తుంది తప్ప ఒక 5 కంటే ఎక్కువ చేయలేరండి. ఏళ్ళు చాలా నొస్తాయి. చాలా ప్రెస్ చేస్తూ క్లీన్ చేయాలి. ఇంకా మేము వెళ్ళి ఏమైనా పేపర్ యూజ్ చేద్దామంటే కూడా వాళ్ళకి ఎన్నో టేబుల్ పంపించుంటాం కదా, ఆ టేబుల్లో ఏ టేబుల్ వంట దగ్గర పెట్టుకుంటారో మాకు తెలియదు కదండి. ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాల్సిందే. వాళ్ళేమో పేపర్ యూజ్ చేయరు, మేమేమో అలాగే ఇలా గలీజ్గా అంటే ఇలా డట్టిగా ఉండేటి మా హస్బెండ్ అస్సలు పంపించడు అనమాట. ఖచ్చితంగా నీట్గా ఉన్న తర్వాతే పోవాలి అనుకుంటాడు. అది నీట్గా నేను చేసేదాకా అవి అలాగే ఉంటాయి అనమాట ఖచ్చితంగా. అందుకైతే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇలాంటి పనులు చేసేటప్పుడు మనము అంటే ఫస్ట్ డట్టిని చూసి భయపడ్డాం కంటే బిఫోర్ ఆఫ్టర్ అని చూసి మోటివేట్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే మనమే చేసే పనులే కదండి. ఖచ్చితంగా మోటివేట్ అయితే తప్ప ఇలాంటి పనులు చేయలేము. బిఫోర్ ఇలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంటుందో మీరే చూసేద్దరు కానీ అనుకుంటూ చేస్తే చాలా ఈజీగా చేసేస్తారు.
చేస్తాము, అబ్బా ఇంత మురికిగా ఉంది ఎప్పుడు చేయాలి అనుకుంటే ఇల్లు క్లీనింగ్ అయినా ఇలాంటి క్లీనింగ్స్ అయినా చేయలేమన్నమాట. నేను అలాగే అనుకుంటాను. బిఫోర్ ఇలా ఉన్న వాటిని ఆఫ్టర్ ఎలా చేసేస్తానో చూడండి అనుకుంటూ స్పీడ్గా చేసేస్తాను అనమాట. ఇంకా ఇంత స్పీడ్గా చేసినా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే అవుతుందండి. చాలా చాలా ప్రెస్ చేయాలన్నమాట, ఏళ్ళతో బాగా ప్రెస్ చేయాలి. స్టీల్ పీస్ యూజ్ చేస్తాను. నార్మల్గా ఏ సోప్ ఉంటే ఆ సోప్తో బాగా క్లీన్ చేసేస్తాను అనమాట. మంత్లీ ఒక 5 అయితే కంపల్సరీ ఉంటాయండి. చిన్న వాటికి వెళ్ళినా సరే ఇలా క్లీన్ చేయాలన్నమాట. నాకు మంత్లీ ఒక 2-3 డేస్ ఇలా షాపనులతో సరిపోతుందండి. నేను షేర్ చేయను, కానీ ప్రతి మంత్ అయితే ప్రతి మంత్ ఏంటనంటే కొన్ని స్క్రీన్స్ క్లీన్ చేయాల్సినవి ఉంటాయి. అలాంటివి చాలా చాలా ఉంటాయి అన్నమాట. కొన్ని క్లాతులు మొత్తం తెగిపోయినవి కుట్టాల్సినవి ఉంటాయి, అలా ఉంటాయి. ఇంకా వాటితో పాటు ఈ పని కూడా మొత్తం అంతా ఆ 3 క్లీన్ చేసిన చోట ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో కూడా చూడండి. ఖచ్చితంగా ఎవరైనా ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు మీరు భోజనం చేసే చోటనే కాదండి పేపర్స్ యూజ్ చేయడం, అలాగే మీరు వంటలు ఏవైతే పెట్టుకుంటారో సర్వ్ చేసే దగ్గర కూడా పేపర్స్ వేసుకోండి. అది 10,000 ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. మీరు అప్పుడు అదొక్క రోజు పేపర్ వేయకుంటే నెక్స్ట్ డే ఎలా క్లీన్ చేయాలి అనేసి ఆయిల్ బాగా పడి కర్రీస్ బాగా పడి ఇలా మొత్తం అంతా జిడ్డు పేరుకొని ఉంటుందండి. అందుకు అలా అయిపోతాయి అన్నమాట ఇవి. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసరికి టైం అయితే ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువే అయిపోయింది. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి ఇంటికి. వాళ్ళ కోసం కూడా ఈ గ్యాప్లోనే, అంటే ఈ పని స్టార్ట్ చేయకముందే వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళ కోసం అన్ని దోశలు పోసేసి తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజేనండి ఈ పని అయితే చేసింది. ఇంకా న్యూ ఇయర్ దాకా మీరు ఎలాంటి కేక్స్ అడిగినా నేను ఖచ్చితంగా చేయడానికే ట్రై చేస్తాను. నాకు కేక్స్ చేయడం న్యూ ఇయర్ దాకా చాలా ఇష్టం అనమాట. ప్రతిరోజు కేక్ చేయమన్నా చేస్తాను నేనైతే, అంత ఇష్టం నాకు కేక్స్ చేయడము. అందుకోసం కూడా ఈరోజు ఎగ్లెస్ అయితే కేక్ చేశాను. ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ట్రై చేస్తే కూడా కామెంట్ చేయండి. చెప్పాను కదా అక్కడ దాకా ఉన్న దోశ పిండి కింద దాకపోయింది ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం పోసాను. అలాగే చట్నీ కూడా మొత్తం అంతా అయిపోయింది. వాళ్ళు వచ్చేది నాకు తెలియదు అనమాట. ఇంకా అందుకు నార్మల్గా మా కోసమే చేశాను, కానీ మొత్తం అయిపోయేసరికి నా కోసం అయితే ఎగ్ దోశ పోసుకున్నాను. టైం అయితే ఇక్కడికి 10 అయిపోయింది. ఫ్రెష్ అయిన తర్వాత ఇలా ఎగ్ దోశ పోసుకొని తింటే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ దోశ అయితే ఇలా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా డేస్ తర్వాత నేను కూడా తెల్ల దోశలు అయితే తినడం టేస్ట్ అయితే చాలా బాగా నచ్చాయన్నమాట. కానీ నేను కంటిన్యూ అయితే చేయనులేండి. ఇంకా మొత్తం పోసేసుకొని ఇంట్లో మొత్తం క్లీన్గానే ఉంది. మొత్తం అంతా కింద కూర్చోసుకొని తినేసాను. ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి. ఎలా ఉందో కూడా కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.